సో థియేటర్లో రిలీజ్ అయిన టూ మంత్స్ లోపే ఓటీటీకి వచ్చేస్తూ ఉంటాయి. బట్ రజాక్ గారు ఎందుకు ఇంత లేట్ అయింది? రేపు మార్చి వస్తే 1 year అవుతుంది అటు ఇటుగా. సో అంటే ఓటీటీకి తీసుకోవటంలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? తీసుకోవటంలో ఎవరైనా ఆలోచించారా? ఇలాంటి సినిమాని మేము తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ గ్యాప్లో? లేదు, తీసుకోవాలి తీసుకోవద్దని కాదు. ఇంతకుముందు చెప్పాను నేను మాట్లాడుతూ. సినిమా మేము March 15th తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత 1 month గ్యాప్ తర్వాత హిందీలో రిలీజ్ అయింది, మేలో రిలీజ్ అయింది. సో అక్కడ 2 months పోయింది. అక్కడ ఏప్రిల్లో రిలీజ్ అదైన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ మేము ఒక సంస్థకి థియేటర్స్కి విషయంలో సిగ్నేచర్ చేసే దగ్గర 6 months వాళ్ళకే రాయాల్సి వచ్చింది, సంతకం పెట్టాల్సి వచ్చింది. అక్కడ థియేటర్స్ కోసం మాకు మంచి థియేటర్స్ కావాలని. సో అక్కడ 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత September 17th రిలీజ్ చేద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది. చేద్దామని ఆలోచన వచ్చి మళ్ళీ ఒకసారి అనుకొని అప్పటికి 7-8 months అవుతుంది కదా, ఎందుకు ఇప్పుడే నేను ఒక 1 year ఆగితే బాగుంటుందని ఎవరో సలహా ఇస్తే అక్కడ ఆగిపోయాం. ఆ తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దాం, అవార్డ్స్ బాగా రిసీవ్ చేసుకుంటుంది అవార్డ్స్ కమిటీ అని దానికి కొంచెం ఆగాం. ఈ విధంగా ఇప్పుడు చాలా అవార్డ్స్ చెప్పాను ఇంతకుముందు. ఒక 18 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 దాకా అవార్డ్స్ సెలెక్ట్ అయింది. అట్లా ఆలోచిస్తూ లేట్ అయిపోయింది. కానీ Day 1 నుంచి మాకు ఆహా తోడుగా ఉంది, ఆహా సపోర్ట్గా ఉంది, ఆహా ఎనీ టైం రెడీగా ఉంది. మేమే ఈ కారణాల వల్ల లేట్ చేసాం. ఇంద్రజ మ్యామ్ ఇందాక మాట్లాడుతూ సో చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ మీ లైఫ్ మొత్తంలో కూడా చాలా ఇంపార్టెంట్, మంచి రోల్ అని చెప్పారు. సో అంటే ఆవిడ గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా హిస్టరీ బ్యాక్కి వెళ్ళాను, చాలామందిలో ఆవిడ ఒక దేవతలా చూస్తున్నారని చెప్పారు. సో అలా తెలుసుకునే క్రమంలో ఏదైనా ఒక పర్టికులర్ ఒక విషయం దగ్గర మీరు షాక్ అయ్యారు కానీ, లేకపోతే ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్? అవును, ఉందండి. అది ఇక్కడ ఈ మూవీలో చూపించలేదు. మూవీలో చూపించింది ఎంతవరకు అయితే ఆవిడ పోరాటం చేయడం, ఆ పోరాటం వచ్చేసి ఒక స్పార్క్ లాగా అక్కడ బక్కుమని పట్టుకోవడం వరకే మూవీలో కనబడింది. కానీ చాకలి ఐలమ్మ క్యారెక్టర్ నా దాకా వచ్చింది అన్నప్పుడు ఆవిడ ఎవరు ఏంటి ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే, తన ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాణాన్ని పణయం పెట్టినా సరే ఈవిడ పోరాటాన్ని ఆపలేదు. ఆవిడ ఇంట్లో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ కూడా అంటే నువ్వు ఇలా పోరాటం చేయడం మానకపోతే అంటే ఉంటుంది కదండి, జనరల్గా మనకు వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది కదా, అలా అయినా కూడా ఆవిడ ఆపలేదు. అండ్ మోర్ ఓవర్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఒక నార్మల్ లైఫ్ అంటే ఏదో ఇంత పెద్ద సాధించారు కదండి. మనమంతా ఎక్కడండి ఒక చిన్న పాటు ఏమంటారు ఒక చిన్నపాటి ఏదైనా కొంచెం చేసేసినా మన గొప్పలు మనమే చెప్పుకోవడం, ఏదో పెద్దగా సాధించినట్టు ఫీల్ అయిపోవడం, మన గురించి ఒక 10 మందికి తెలియాలని పోస్టర్లు అతికించేయడం, ఇవన్నీ చేసేటువంటి ఇప్పుడున్న ఈ సమాజాన్ని చూస్తూ ఆవిడ అంత పెద్ద పోరాటం చేసి అసలు ఈ మట్టి కోసం, ఈ నేల కోసం ఆవిడ తన రక్తమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పణయం పెట్టి అంత చేసి చివరి దాకా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి నేను ఇంత సాధించాను, నేను ఇంత గొప్ప వ్యక్తి అనేది ఎక్కడా కూడా చూపించకుండా ఆవిడ కనుమూసిందంటే అస్సలు అలాంటి వాళ్ళు పుట్టి బ్రతికిన ఈ మట్టి మీద కాళ్ళు పెట్టడానికే మనం గర్వపడాలి. సో అది నాకు అనిపించింది. కానీ ఆ సంఘటన ఆ మూవీలో లేదు. సత్యనారాయణ గారు సార్, ఇందులో చాలామంది గురించి చెప్పారు అండ్ ఎంతోమంది ఇంకా అన్సంగ్ లీడర్స్ చాలామంది ఉండిపోయారు. వాళ్ళ గురించి ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమన్నా ఉందా సార్ ఫ్యూచర్లో? అంటే ఇక్కడ ఈ సినిమా గురించి చెప్తే కొంతమంది సినిమా ముక్కలుగా ఉంది అన్న ఆలోచన ఒక దగ్గర ఉంటుంది. చాకలి ఐలమ్మ క్యారెక్టర్ అరే ఇంకొంచెం ఉంటే బాగుండు, భీమిరెడ్డి నరసింహారెడ్డి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండు, బసవమ్మ అనే క్యారెక్టర్ ఇంకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఇదేంటంటే నేను చెప్పింది రజాకార్ చరిత్ర. రజాకార్ల గురించి చెబుతున్న క్రమంలో తీసుకున్న కొన్ని సంఘటనల్లో కొంతమంది అన్సంగ్ హీరోస్ని గుర్తు చేయడం జరిగింది. వాళ్ళ గురించి పూర్తి చెప్పలే. అందుకని సినిమా చూసేటప్పుడు రజాకార్ అనే దృష్టితో చూస్తే నరేషన్ బాగా అనిపిస్తుంది. లేదు ఒక చాకలి ఐలమ్మ దగ్గర ఆగిపోతే అరే చాకలి ఐలమ్మ ఇంకా ఉంటే బాగుండే అనిపిస్తుంది, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇంకా ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఇలా సినిమా చూసేటప్పుడు ఇలా చూస్తే బాగుండు, ఇలా చూస్తేనే ఆ సినిమా
కరెక్ట్ ఒక థ్రెడ్ లాగా అనిపిస్తుంది. రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తే సర్దార్ పటేల్ రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరన్నట్టు చెప్పే అవకాశం ఉందా అంటే, ఇంతకుముందు మా తిరుమల చెప్పాడు ఇన్ని సినిమాలు పుడుతున్నాయని. నిజంగానే చాలామంది మన ఇండస్ట్రీలో తయారవుతున్నాయి కథలు. భీమరెడ్డి నరసింహారెడ్డి గారి కథ, చాకలేలం కథ ఇలా తయారవుతున్నాయి. నా దగ్గర కూడా ఇవి దాదాపుగా 80 స్టోరీస్ రెడీగా ఉన్నాయి. 80 మంది అన్సంగ్ హీరోస్ కథలు రెడీగా ఉన్నాయి. అయితే ఏంటంటే దేనికి ఎలా అవకాశం వస్తుంది, దాన్ని కమర్షియలైజ్ చేసి, ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఉంది, నరసింహారెడ్డి గారి సబ్జెక్ట్ అలా చేయాల్సి వస్తుందా, డైరెక్ట్గా చేయాల్సి వస్తుంది అనేది వచ్చే అవకాశాన్ని బట్టి ఉంది. బట్ వాళ్ళ హిస్టరీస్ అన్నీ మొన్న బుక్ ఫెస్టివల్లో కూడా నేను దాదాపు 80 బుక్స్ కొనుక్కొచ్చుకున్నాను. చాలా హిస్టరీస్ ఉన్నాయి అవి. అది సారీ అండి, ఇందాక ఆయన అడిగారు కదా ఒక క్వశ్చన్, చాకలేయలమ్మ గారు. సో ఆ నార్మల్ లైఫ్ లీడ్ చేశారని నేను చెప్పాను కదా, దానికి ఒక సంఘటన చెప్తాను. నేను చదివింది ఇప్పుడు గుర్తొచ్చింది. కొంచెం బాగా ఏజ్డ్ అయిపోయారు ఆవిడ. ఏజ్డ్ అయిపోతే కళ్ళు సరిగా కనపడడం లేదంట. అంటే ఇవన్నీ రాసింది గూగుల్లో నేను చదివి తెలుసుకున్నది. కళ్ళకు సరిగా కనపడకపోతే సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటే దానికి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి మనకు ఒక ఇది ఇస్తారు కదండి, కన్సెషన్స్ ఇస్తారు కదా, మీరు ఇలాగ వెళ్తే చేసుకో. దానికి ఒక ఫోటో అడిగారట అమ్మది. అడిగితే ఐలమ్మ గారి దగ్గర ఫోటో లేదు. అంటే నేనే ఈ ఫ్రీడమ్ ఫైట్లో నేనున్నాను అంటే ఈ ఫ్రీడమ్ ఫైట్ ఒక ముఖ్య భాగం నేను వహించానని చెప్పుకోవడానికి కూడా ప్రయత్నించని ఒక ఆవిడ ఒకరి గురించి నేను చెప్పట్లేదు, అది చూపించుకోవడానికి కూడా ఇష్టం లేని, లేదా దాని మీద కూడా ధ్యాస పెట్టని ఎంతోమంది పోరాడితే వచ్చిందండి ఈ ఫ్రీడమ్. అసలు ఒక్క ఫోటో లేదు, నేనే ఇది చేశానని ఆవిడ ఎవరికి చెప్పుకోలేదు, ఎక్కడా చెప్పుకోలేదు. అండ్ అలాంటి వాళ్ళు మన మధ్య బ్రతికారంటే మీరు అసలు నమ్మడం వీలవుతుందా? నేను ఎందుకు నాకు గూస్ బంప్స్ వస్తాయంటండి, నిజంగానే రోమాలు నిక్కపొడుచుకుంటుంది నాకు. ఐలమ్మ అనే క్యారెక్టర్ నేను చేశానంటే ఇంకా నేను లైఫ్లో నాకేమనిపించిందంటే, ఈ క్యారెక్టర్ అప్రోచ్ అయినప్పుడు అనిపించలేదు, కానీ ఈవిడ గురించి తెలుసుకున్నాక నాకేమనిపించిందంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ నా మీద పెరిగింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా నా తదుపరి మూవీస్ క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకోవాలన్న బాధ్యత నాలో పెరిగింది. ఆవిడ అంత గ్రేట్ పర్సనాలిటీ అండి. తిరుమల గారు, సార్ 1947-48 బ్యాక్డ్రాప్ సినిమా అంటే కొంచెం ఆ టైంని చూపించడం అనేది చాలా చాలా కష్టం. ప్రజెంట్ ఉన్న సినారియోని అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే. సో డైరెక్టర్ గారు చెప్పిన ఆయన విజన్ని మీరు చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. అండ్ ఎక్కడా కూడా మనకి ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ చేయడం అనేది ఎలా అనిపించింది? అండ్ త్రూ అవుట్ ద కంప్లీట్ 1948 రజాకార్ వ్యవస్థ అనే దాన్ని చూపించడం. డెఫినెట్గా అండి. యాక్చువల్గా సార్ నాకు చెప్పినప్పుడే గూస్ బంప్స్ వచ్చినాయి, సబ్జెక్ట్ చెప్పినప్పుడే గూస్ బంప్స్ వచ్చినాయి. తర్వాత నాకు స్టోరీ మొత్తం నరేట్ చేసినప్పుడు నేను ఎక్కడో కొంచెం వెనుకుంటే ముందుకు వచ్చాను. సరే ఇది చేయాలి అని అంటే నాకున్న నైపుణ్యమే సరిపోదు, నేను మాస్టర్స్ చేశాను. సో ఈ నైపుణ్యమే కాదు, దీనికి రీసెర్చ్ వర్క్. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్లో మాస్టర్స్లో థీసిస్ చేస్తాం, ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ తయారు చేస్తాం. అప్పుడే మాకు మాస్టర్ డిగ్రీ ఇస్తారు. సో మళ్ళీ ఒక మాస్టర్ డిగ్రీ నేను చేయాల్సి వచ్చింది విజువల్స్ పరంగా. సో ఈ అవకాశం నిజంగా సార్ ఇచ్చినట్టే, అలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు ఇచ్చినట్టే. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే మనకున్న సన్నివేశాలలో ఏమేమి మేజర్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని అప్పుడు నేను ఫస్ట్ బైరాన్పల్లి వెళ్ళిపోయాను. తర్వాత అటున్న పల్లెలు అవన్నీ తిరగడము, తర్వాత వాళ్ళ ఇప్పుడు లైవ్లో ఉండి అప్పుడు ఆ పోరాటాన్ని చూసిన వాళ్ళు ఒక ఇద్దరే దొరికారు. ఒక ఆమె పిచ్చామె అయిపోయింది, అంటే ఆమెది వేరే స్టోరీ. సో అలాగా నేను ఒక బైరాన్పల్లి విలేజ్లోనే ఒక 20-30 మందిని కలిసాము, వాళ్ళతో వీడియోస్ కూడా చేసాము. అది యాక్చువల్గా సినిమా రన్నింగ్ అవుతుంటే మధ్యలో పబ్లిసిటీ చేద్దాం అనుకున్న, అంటే అక్కడక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాయి అవి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు బురుజు ఎలా ఉండేది, అసలు బురుజు కట్టడం ఎందుకు వచ్చింది, అసలు ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఎందుకు కట్టారు, దాన్ని ఇంత బలంగా ఎందుకు కట్టారు, కట్టిన కన్స్ట్రక్షన్ ఎందుకు కూలగొట్టారు, ఎలా అది డిమాలిష్ అయిపోయింది.
సో ఇలాంటివన్నీ తర్వాత ఇప్పుడు ఎవరైతే బతికున్నారో వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఐడియాస్ని పెట్టుకొని డ్రాయింగ్ చేసి వాళ్ళకి చూపించి ఇలా ఉండేదా అలా కాదన్నప్పుడు మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ చేసి చూపించి అట్లా దాని మీద చాలా రీసెర్చ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే సార్ దగ్గర చాలా బుక్స్ ఉండేవి. సో అలాగే మన డైరెక్షన్ టీం కూడా చాలా మెటీరియల్ కలెక్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇదొక ఏం చెప్పను వండర్ఫుల్ జర్నీ అండి. నేను ఒకానొక టైంలో నేను ఫీల్ అయింది ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత విజువల్ సినిమా చూసిన తర్వాత నేను ఇండస్ట్రీలో ఇంకా సినిమా చేయకపోయినా పర్లేదు అనుకున్నాను. దిస్ ఈజ్ ద ఎనఫ్. ఇంతకంటే నేను ఇంకేం గొప్పగా చేసేది ఏమి ఉండదేమో. ఎందుకు అని అంటే అంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, అంత అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేశాను. అంటే 100% ఇచ్చానని చెప్పను, ఎక్కడో నాకు తెలుసు ఇంకేదో మిస్ అయి ఉంటుంది, ఇంకేదో చేయాల్సింది అని ఇప్పుడు చూస్తే మళ్ళీ నాకు అనిపిస్తుంది. బట్ ఆ టైంకి 100% ఇచ్చానని అనుకున్నాను, కానీ కాదు, ఇంకా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో నేను ఇంతకుముందే చెప్పాను, మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, ప్రణయ్ అన్న, మా రమేష్ డిఓపి, వీళ్ళందరి సహకారం, మా డైరెక్టర్ గారి ఇన్పుట్స్, నేను ఏదైనా తప్పు చేసినప్పుడు ఇలా కాదు, ఇలా ఉండదేమో, ఒకసారి రీథింక్ చేయండి, లేకపోతే పలానా బుక్ చూడండి, లేదంటే పలానా వ్యక్తిని కలవండి, అట్లా చాలామందిని కలిసాం. కవులు, కళాకారులు, మేధావులు, ఎవరైతే బుక్స్ రాసిన వాళ్ళు. సో ఇట్లా చాలామందిని కలిసామండి, చాలామంది ఇన్పుట్స్ తీసుకున్నాం, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసాం. తర్వాత ఇప్పుడు బతికున్న వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవాళ్ళని, వాళ్ళు యూఎస్లో ఉంటే యూఎస్లో కాంటాక్ట్ చేసి వీడియో కాల్ తీసుకొని వాళ్ళతోటి వాళ్ళు ఎలా ఉండేది, అప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది, కొన్ని ఇల్లు కూలగొట్టి అట్లా ఆగిపోయిన ఆ ఇళ్ళల్లో కూడా వెళ్ళి చూసాం. వాళ్ళు హోల్స్ పెట్టుకొని ఎందుకు ఈ హోల్స్ ఉన్నాయి అంటే వాళ్ళని ఎదుర్కోవడానికి, వెపన్ యూస్ చేయడానికి, షూట్ చేయడానికి. అలాగే మీరు పైన చూసినప్పుడు ఆ బురుజులో చాలా సీన్ ఉందండి. అసలు చెప్పాలంటే సార్ తీయాలనుకుంటే ఓన్లీ ఆ బైరాన్పల్లి ఎపిసోడ్లో బురుజు మీదకి వెళ్ళి ఆ బురుజు యాక్టివిటీ చేస్తే ఒక సినిమా అవుతుందండి. సార్, ఐ వాంట్ టు ఫాలో అప్ దట్ ఆన్సర్, యాటా గారు. సో ఏ సినిమాకైనా సరే హిస్టరీ పరంగా తీసుకుంటే కొన్ని అంతా సినిమా ఒక 2.5 గంటల్లో లేదా 3 గంటల్లో కన్వే చేయాలంటే చాలా కష్టం. సో అలా ఈ రజాకార్ సినిమాలో అరే నేను ఈ పాటు కేవలం డ్యూరేషన్ వల్ల ఆపేయాల్సి వచ్చింది, అలాంటి ఇబ్బందులు కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అన్నీ అవే. ఆ హిస్టరీ తీసుకుంటే అదొక సముద్రం, అది చెప్పడం చాలా కష్టం. సార్ మనం ఈ రజాకార్ సినిమా చేద్దామని చెప్పినప్పుడు నాకు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాలేదు. నిజాం చరిత్ర, ఆసిఫ్ జాహీ వంశ చరిత్ర 224 సంవత్సరాల చరిత్ర. అందులో 100 సంవత్సరాల చరిత్ర ఇది ఉంటుంది. 4వ నిజాం నుంచే బ్రిటిషర్ స్టార్ట్ అయిపోయారు. రజాకార్ వ్యవస్థ అప్పుడప్పుడే నైజాం వ్యవస్థ నుంచి నిదానంగా రజాకార్ వ్యవస్థ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి చేయలేము. అందుకనే ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, ఆ మధ్యలో ఏం జరిగింది. సో స్టార్టింగ్ ఎండింగ్ పెట్టుకుంటే ఏం చేయొచ్చు. మొత్తం ఇదే చెప్పాలంటే మరి చాకలి ఐలమ్మది ఎప్పటిదో, మరి గుర్తు చేయకపోతే ఎట్లా, ఇంకొంచెం ముందుది చాకలి ఐలమ్మది. సో దాన్ని ఎలా ఎవరి రూపంలో చెప్పించాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకొని చాలా ఒక స్పూన్ చెప్పాము అంతే, మనం ఓన్లీ 1 స్పూన్. మరి పార్ట్ 2, పార్ట్ 3 అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? పోనీ ప్రస్తుతం అయితే ఆలోచించలేదు, చూద్దాం ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రజ గారు. యా, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70. నమస్తే అండి. సో మీరు ఎన్నో సినిమాలు చేశారు. ఫస్ట్ మీరు ఇంతకుముందు చెప్తూ కూడా ఇంతవరకు గ్లామరస్ రోల్స్ చేశాను, తర్వాత నేను యాక్టింగ్కి స్కోప్ ఉన్నది, ఈ క్యారెక్టరే నేను చేశాను అన్న. అలాగా ఇంకేమైనా మీకు డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా అలా చెప్పలేదండి. హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు గ్లామరస్ రోల్ చేశాము, గ్లామర్ హీరోయిన్ అని చెప్పారు. మనం క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా అందం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, లేదా మీరు చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు, గ్లామర్గా ఉన్నారు అన్న మాటలే ఎక్కువగా వినపడినా కూడా, అంటే నేను యాక్ట్ చేయలేదు, లేదు యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయలేదని చెప్పలేదు. అలా చెప్తే నాకు అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ని నేను కించపరిచినట్టు అలా చెప్పలేదు. అలా చేసినప్పుడు కూడా ఎక్కువ నా గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు అందాల తర లేకపోతే గ్లామరస్ ఇంద్రజ అని ఆ పదం అయితే వాడేవారు. అలాంటి ఒక ట్యాగ్ లైన్ ఉన్న నన్ను
ఐలమ్మ అనే క్యారెక్టర్కి డైరెక్టర్ ఎలా ఆలోచించారు అని అన్నాను. అంటే యాక్టింగ్కి స్కోప్ లేదని కాదు, అంటే yes, ఇందులో yes. మీరు ఎక్కువగా అంటే మీ రోల్కి అంటే డిఫరెంట్ రోల్లో కనిపించారు కదా, Exactly. సో అలాగా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా అని. ఓకే ఓకే ఇప్పుడు చేసిన క్యారెక్టర్ లాగే ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్గా చేయాలన్న ఆలోచన అయితే ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఓకే నేను ఇలాంటి క్యారెక్టర్లకు కూడా పనికొస్తానని ఒక కాన్ఫిడెన్స్ నాకే వచ్చింది. ఎందుకంటే అంతకుముందు నేను ఇలాంటి క్యారెక్టర్స్ ఇది చేయలేదు. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది చూసే డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఏదైనా ఆలోచన వచ్చి ఇంకా ఇలాంటివి ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ రోల్ కానీ లేకపోతే కొంచెం మాతృత్వానికి ఒక వీర మహిళగా చేసేటువంటి క్యారెక్టర్స్తో నన్ను అప్రోచ్ అయితే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇంద్రజ గారు, మేడం చెప్పండి. నా పేరు ప్రజావాణి అండి. నమస్తే. మీరు చాకలి ఐలమ్మ క్యారెక్టర్ పోషించేటప్పుడు ఆమె తెలంగాణకే వీరవనిత, అలాంటి క్యారెక్టర్ పోషించేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడాల్సి వచ్చింది. అవును. అప్పుడేమైనా ఇబ్బంది పడ్డారా? అంటే అమ్మవారి జాతరలో పూనకం వస్తుందని చెప్తారు కదండి. ఆ పూనకం వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అవన్నీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అది అది ఆ ఒక ఏమంటారు ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారని చెప్తారు చూడండి. అలాగా మనకి ఒక్కసారి ఈ క్యారెక్టర్లోకి వెళ్ళాక అది ఆ డైలాగ్ మనం వాడింది ప్రోమోలో కూడా మీరు చూసుంటారు. ఆ డైలాగ్ మనం వాడింది ఏదో వెళ్ళగానే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తీయలేదండి. ఈ క్యారెక్టర్లోకి డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి ఆ గొడవ పడతాం చూడండి, ఆ ఫైట్ ఒకటి ఉంది, మీరు మూవీ చూసుంటే మీకు తెలుస్తుంది. సో ఆ ఫైట్ అంతా జరిగి ఆ క్యారెక్టర్లోకి నన్ను పూర్తిగా వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ నాకే అర్థమైపోయింది. ఓకే ఈ క్యారెక్టర్ ఒక కౌలికి తీసుకొని పనిచేసిన ఒక రైతు దగ్గర నుంచి ఇతను తీసుకొని మనకు ఆ క్యారెక్టర్గా మనం ప్రవర్తిస్తాం కానీ అక్కడ మనం ఇంద్రజ కాదు కదా. సో నాకు అది తప్పుగా అనిపించలేదు, ఏది కూడా ఒక తప్పైన పదం వాడుతున్నామన్న ఫీల్ నాలో డైరెక్టర్ గారు రానివ్వలేదండి. అందుకని నాకు అది వేరేలా అనిపించలేదు. ఆ తర్వాత ప్రోమో చూశాక కొంచెం నాకు భయం వేసింది. అయ్యో అందరు ఏమంటారో, కామెంట్స్లో ఏం పెడతారో తెలియలేదే అని చాలా భయం వేసింది. కానీ గొప్పతనం ఏంటంటే అది నా గొప్పతనము డైరెక్టర్ గారిది కూడా కాదు. ఐలమ్మ అన్న ఆవిడ్ని వాళ్ళు అలాగే చూశారు ఆడియన్స్. సో ఎవరు కూడా దాన్ని తప్పుగా చూడలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సత్యనారాయణ గారు, మూవీలో కీలకమైనది ఆపరేషన్ పోలో. అది చేస్తున్నప్పుడు మీకు ఏమైనా సవాళ్ళు ఎదురైనాయా? ఎలా ఫీల్ అయ్యారు? అంటే అప్పట్లో రియల్ స్టోరీ కదా అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక స్కెచ్ గీసి పక్కాగా ప్లాన్ చేసి చేశారు. మీరు ఎలా చేశారు? సవాల్ అంటేమా ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎలా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పింది రజాకార్ గురించి చెప్తున్నాం, ఆపరేషన్ పోలో గురించి చెప్తే నిజానికి ఆపరేషన్ పోలో టైటిల్ పెట్టి ఒక సినిమా చేస్తే బాగుంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది, నేషనల్ మూవీ అవుతుంది. మనం అది చెప్పట్లేము, చెప్పిన తక్కువ టైంలో చెప్పాలి. నిజానికి వాళ్ళ ప్లాన్ పేరు క్యాటర్ పిల్లర్ అంటారు. నిజానికి ఆ క్యాటర్ పిల్లర్ ప్లాన్ చేస్తే ఏంటంటే ఆ క్యాటర్ పిల్లర్ ప్రకారం ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇదంతా చాలా ఉంటుంది. అదేంటంటే మనం గ్రాఫిక్స్లో ఆర్మీ బయలుదేరిన తర్వాత గ్రాఫిక్స్లో చూపించి అలా వెళ్తే ఏంటంటే అది క్యాటర్ పిల్లర్ రూపంలో ఉంటుంది. అవన్నీ సవాళ్ళు అన్నట్టు, అవన్నీ మనం చెప్పలేము. తర్వాత ఎక్కడ అటాక్స్ జరిగినాయి అనేది కూడా ఊహించినట్టు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా వస్తున్నారు అనుకుంటే ఇంకెక్కడో తేలుతుంది కదా, అలా ఉంటుంది అదంతా కూడా. సోల్జర్స్ ఇటు వస్తున్నారని ప్లాన్ చేస్తే రజాకారులు వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు. ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ సవాల్గానే తీసుకొని మనం ఎంత చెప్పాలి, తప్పు చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలని చాలా కొంచెమే చెప్పేశాం, అది జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ క్వశ్చన్. సో రజాకార్ అనే సినిమా చాలామంది చాలా అప్రిషియేషన్స్ ఇచ్చారు. మీకు బెస్ట్ మూమెంట్ ఫ్రమ్ ద పొలిటీషియన్, ఫ్రమ్ ది నార్మల్ ఆడియన్, మీకు బెస్ట్గా ఎమోషనల్గా ఫీల్ అయిన వర్డ్స్ ఏంటి? మూవీలో వర్డ్స్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయిందే చాలా బాగొచ్చింది. ఎందుకంటే నా నియత్ ఈ జనరేషనే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇట్లాంటి ఇబ్బంది
పడకూడదని. ఎందుకంటే మా తాత పేరే నాకు పెట్టారు. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి. ఆయన ఇక్కడనే 50 కిలోమీటర్ల దూరంలో గూడూరు గ్రామం, 7-8 గ్రామాలకు ఆయన మాల్ పటేల్. సో ఆయన కూడా నిజాం దగ్గరే పనిచేశాడు, కానీ నిజాంకు సంబంధించిన రజాకారులను ఎదిరించాడు, గ్రామంలోకి రానియలేదు. సో అప్పటి నేను ఎక్కడ చుట్టుముట్టు గ్రామాలకు పోయినప్పుడల్లా ఈ బుర్జులు చూసేవాడిని. అక్కడ ఎక్కినా దుంకినా అన్నీ దాని రాళ్ళను కూడా తీసినా, కొంచెం పాడు కూడా చేసినాము. చిన్న ఉన్నప్పుడు ఏమేమో చేస్తాం కదా, కోతి లెక్కలని. సో అవన్నీ చేసిన. బట్ ఈ సినిమా తీసినాక ఏదైతే ప్రజల్లో ఒక మంచి వాళ్ళ నుంచి వచ్చిన కమెంటు హ్యాస్ గివెన్ మీ ఎ సాటిస్ఫాక్షన్, బికాజ్ దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై సెల్ఫిష్ అండ్ పొలిటికల్ కంటే నేను పవర్ పొందాలి, లేకుంటే నాకు పోస్ట్ రావాలి, నాకు అట్టహాసం ఉండాలి, 3-4 కార్లు వెనక ముందు సైరన్ కొట్టుకుంటూ తిరగాలనేది, దట్ ఈస్ యాజ్ ఎ పాలిటీషియన్. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎస్, నో బడీ కుడ్ డూ ఇట్. చెప్తున్నా కదా, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అంతా కూడా నాకు చాలా అన్న తమ్ముడు అట్లా ఆ రిలేషన్షిప్లో చాలామంది డ్రాయింగ్ బోర్డుకి వెళ్ళింది, ఇంక్లూడింగ్ డైలాగ్స్ రైటింగ్ కూడా వెళ్ళింది ఈ సినిమా ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీలలో. కానీ అరే వాళ్ళతోనే వాళ్ళు ఓడరా అన్న పద్ధతిలో నేను పోయినా. వాళ్ళు ఓడరా మనల్ని ఎదిరించేటోడు. అప్పుడంటే అమాయక ప్రజల మీద ఎదిరించిండు, ఇప్పుడు గూడూరు నారాయణ రెడ్డికి ఎదురుగా రమ్మని చూపిస్తా ఏందో సంగతి అని చెప్పి నేను పోయినా. సో ఆ పోయిన దారిలో ఏదైతే దారి తీసుకున్నానో ఆ దారి వలన నాకు వచ్చిన రెస్పాన్సే చాలా గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. నవ్ ఐ హ్యావ్ గాన్ ఇన్ టు ద హిస్టరీ. ఇంకా నన్ను చెరిపేయలేరు. 100 సంవత్సరాల వరకు కూడా గూడూరు నారాయణ రెడ్డి తీసిన రజాకార్ చిత్రాన్ని మాత్రం ఎవ్వరు చెరిపేయలేరు. దిస్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారందరికీ అండ్ అలానే వేదిక మీద ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 24